హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పిఐటి క్లాసెస్. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ అండ్ బేసిక్స్ లెవెల్ ఫౌండేషన్స్లో మీరు కెమికల్స్లో ఏవైతే మీరు చదువుకుంటారో అంటే అయాన్స్ అని చదువుకుంటాం, సో క్యాటయాన్ యానయాన్ అని చదువుకుంటాం. సో ఈ క్యాటయాన్ యానయాన్స్ కలిపి మీకు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బేరియం క్లోరైడ్ ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఈ బేరియం క్లోరైడ్ అన్నది dilute sulfuric acid or any sulfate ions. So barium ions are react with any sulfate ions. They precipitate as barium sulfate white color precipitate. They precipitate as barium sulfate అనే వైట్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఒక యాసిడ్ బేస్ తీసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ స్ట్రాంగ్ యాసిడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ HCl అండ్ NaOH. HCl is స్ట్రాంగ్ యాసిడ్, NaOH is స్ట్రాంగ్ బేస్. సో ఈ రెండు రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, సాల్ట్ అన్నది ఫామ్ అవుతుంది. సో HCl ప్లస్ NaOH గివ్స్ రైస్ NaCl ప్లస్ H2O. సో ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకి, NaCl సాల్ట్ ఫామ్ అయింది. ఈ సాల్ట్ ఫామ్ అయిందని మనం చెప్తున్నాం, బట్ ఇన్ ద కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ అవర్ ల్యాబొరేటరీస్ they treated in the chemical reaction. You take the HCl in burette and NaOH in conical flask, vice versa. Sometimes you take in burette NaOH, HCl, take pipette out, and the dilute HCl only we used. It is 4 normal HCl. Okay, so when we use the indicator is here the strong acid and strong base indicator is phenolphthalein indicator. ఈ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఏమవుతుంది అంటే యాసిడ్ మీడియంలో కలర్లెస్గా ఉంటుంది. బేస్ మీడియంకి వచ్చేసరికి వెన్ ద న్యూట్రలైజేషన్ ఈస్ టేక్స్ ప్లేస్ దట్ కలర్లెస్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పింక్ ఇన్ కలర్. సో ఈ రకంగా మీరు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అన్న మనం చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రెసిపిటేషన్, నెక్స్ట్ వన్ ఈస్ యాసిడ్ బేస్ టైట్రేషన్. సో కొన్ని కెమికల్స్ రియాక్షన్స్ వీ కెన్ సీ అండ్ యువర్ విజువలైజ్ ఇన్ అవర్ కిచెన్. ఈ కిచెన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడ్ క్యాబేజ్ తీసుకున్నారనుకోండి. ఈ రెడ్ క్యాబేజీని పౌడర్లా చేసో లేక లిక్విడ్లా చేసి ఆ రెడ్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాబేజ్కున్న లిక్విడ్ని మనం ఒక వాటర్ ఆర్ బీకర్లో వేసుకుంటాం. ఈ బీకర్ని డైల్యూట్ చేస్తున్న కొద్దీ వీ కెన్ అబ్జర్వ్ ద గట్ కలర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ పింక్ ఇన్ కలర్. అగైన్ ద పింక్ ఇన్ కలర్ వెన్ వీ యాడ్ ద రియేజెంట్స్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద pH scale range. So here we observe the pH scale is nothing but 0 to 40. So 7 is our neutral. So our blood pH also, blood మన బాడీలో ఉంటుంది కదా బ్లడ్, ఈ బ్లడ్ pH ఎంత ఉంటుందంటే 6.82 నియర్లీ 7 ఉంటుంది. సో it is the neutral. So if it is the pH is decreases, it is the acid strength is increases. If pH is increases, the base strength also increases. సో ఈ రకంగా మనం ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో యాసిడ్ స్ట్రెంత్ బిహెచ్ స్ట్రెంత్లో ఉన్న పిహెచ్ స్కేల్ యొక్క మెజర్మెంట్స్ని ఈ రెడ్ క్యాబేజ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ హోమ్ మేడ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ యూ టేక్ షుగర్ బౌల్ అండ్ యాడ్ బేకింగ్ సోడా. ఓకే, సో వెన్ వీ యాడ్ ఎ ఫ్లేమ్ ఇన్ ద పర్టికులర్ శాంపిల్ వీ అబ్జర్వ్ ద షుగర్ ఈస్ బర్న్ అండ్ అబ్జార్బ్డ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆలిఫాటిక్ అండ్ ఆరోమాటిక్ అని అంటే మీకు స్మూటీ ఫ్లేమ్ అన్నది వస్తుంది. అంటే షుగర్ని డైరెక్ట్గా మీరు బర్న్ చేస్తే ఏమవుతుంది, వి గెట్ ద సూటీ ఫ్లేమ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో మీరు ఇంట్లో యూజ్ చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో, సో మీ ల్యాబ్లో ప్రతిదీ కూడా కెమిస్ట్రీ మనం చెప్తున్నాం, కానీ మీరు ల్యాబొరేటరీలో కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ప్రెజెన్స్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ప్రెజెన్స్లో చేసి యూ క్యాన్ సీ ద మ్యాజిక్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.